గత 14 ఏళ్లుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం ఎన్నో సేవలు అందించిందని తెలంగాణ TUWJH143 రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో TUWJ మహాసభలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు విశిష్టత అతిథులు TUWJ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్లు హాజరయ్యారు. అనంతరం TUWJH143కి సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా వేములవాడ పట్టణానికి చెందిన లాయక్ పాషాను, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులను నియమించారు. జై తెలంగాణ, జై TUWJ. ఇంకా స్టార్ట్ అయ్యాలి మీటింగ్, యాక్టివ్ ఉండాలి కదా. కరీంనగర్లోని 3 జిల్లాలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన మహాసభకు విచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథి, మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్, తొలి చైర్మన్ గౌరవనీయులు అల్లం నారాయణ సార్ గారికి, సహచర బాధ్యులు తెంజు నుంచి ఇచ్చేసినటువంటి ప్రధాన కార్యదర్శి రమణ గారికి, యోగానంద్ గారి కోశాధికారి, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులు ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మన రామ్ గోపాల్ గారికి, లాయక్ పాష గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ బాధ్యులు గోపాలకృష్ణ గారికి, ఇప్పటి వరకు ఈ 3 జిల్లాలకు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చినటువంటి వేదిక మీద అధ్యక్షత వహిస్తున్న భారత స్వామి గారికి, మన యూనియన్ నాయకత్వం అందరికీ కూడా ఇవాళ ఈ సమావేశానికి మన ముఖ్య అతిథి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం. వేములవాడ, సిరిసిల్ల జిల్లా, అలాగే జగిత్యాల ప్రాంతాల్లో వాటిని కూడా ఇక్కడి ప్రాతినిధ్యం శ్రీనివాస్ గారు. ఎందుకంటే సుదీర్ఘ నిరక్షణ తర్వాత, సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన ఇక్కడి శాసనసభ్యులై ఎక్కువ కూడా ఒక ప్రాధాన్యత సంపాదించుకున్నారు. నిజానికి విజయంలో చాలా విషయాలు చెప్పుకోవాలంటే, చాలా కాలంగా ఇక్కడ ఉన్న ఒక రకమైన ఒక రాజకీయ ఆధిపత్యానికి బద్దలు కొట్టినవాడు శ్రీనివాస్. చాలా యుద్ధమే చేసినాడు ఆయన. తెలుసా యుద్ధమంతా నాకంటే మీకే ఎక్కువ తెలుసు. దాంట్లో గెలిచి వల్ల మన ముఖ్యమంత్రి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 2001లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో దాని పాత్ర గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని. చివరికి అసెంబ్లీలో బిల్లు పెట్టే ముందు కూడా ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో సహా, అట్లాగే అప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలుగుదేశంలో ఉన్న రిప్రజెంటేటివ్గా మన దగ్గరికి వచ్చినారు. ఒకే ఒక్క SMS తోటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మీద పేరు మీద పెట్టిన ఒక మీటింగ్ అశోక హోటల్లో జరిగిందని ఒకే ఒక SMS రేపు జరగబోయే బిల్లుని ఆంధ్ర
మాట్లాడుకుందాం, ప్లాన్ చేసుకుందాం. రేపు జరగబోయే బిల్లుని మనం ఏ ఆటంకాలు లేకుండా చేద్దామని ఇచ్చిన పిలుపుకి దాదాపు 63 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు. అంటే తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, అట్లానే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్తో పాటుగా మొత్తం ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చి 63 మంది కూర్చొని గట్టిగా ఫోన్లో ఉన్న అశోక హోటల్లో జరిగింది మీటింగ్. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఆధ్వర్యంలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి మిత్రుల కనెక్ట్ ఒక సమావేశాన్ని ఏర్పడించుకుంటామని మరి ఇక్కడి బాధ్యులు లాయక్ గారు, రఫీ గారు, అదేవిధంగా జితేందర్ గారి తదితర మిత్రులు చాలామంది ముందు వరుసలో కూర్చున్నటువంటి వేమరాడ పట్టణం సంబంధించినటువంటి బాధ్యులు కలిసినప్పుడు తప్పనిసరిగా కార్యక్రమంలో మీతో పాటు ఉంటామన్న మాట ప్రకారం ఈరోజు మా మధ్యలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ 3 జిల్లాల్లో ఆయా మండలాల నుంచి కూడా వచ్చేసినటువంటి ప్రెస్లో, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా ప్రింట్ మీడియాలో పనిచేస్తూ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వేములవాడకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా పేరున బహుశా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి మిత్రులు కూడా చెప్పి ఉంటారు. కానీ మా వేములవాడకు వచ్చిన సుదూర ప్రాంతం రాష్ట్ర జిల్లాలకు సంబంధించినటువంటి మీ నాయకులు కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. లాయక్ పర్సన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలన్నా. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ బాధ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ బాధ్యతను, ఈ బరువును నా మీద పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బరువుగా బాధ్యతగానే భావిస్తా. అన్న, ఇంతటి పరిస్థితుల్లో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 180 మెంబర్షిప్లు ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లాను ఆదర్శవంతంగా యూనియన్లో ఆదర్శవంతంగా చెప్తామని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్నికైన మా కమిటీకి మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు ఎల్లవెల్లలో ఉండాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టు సోదరుల కోసం సంక్షేమే కావచ్చు, హక్కులే కావచ్చు, ఇంకేమైనా అవసరాలే కావచ్చు, దానికోసం యూనియన్ ముందుండి పోరాటం చేస్తుంది. దయచేసి ఏ విషయంలో ముసుగుల గుద్దులాట కాకుండా ఓపెన్గా మాట్లాడుకుందాం, సంఘాన్ని బలోపేతం చేద్దాం, మన సంక్షేమాన్ని, మన హక్కులను సాధించుకుందాం. దీనికోసం ఏకతాటిపైకి రావాలి, పెద్దల ఆశీస్సులు పొందాలి, మనం ముందుండాలి. ఉందామా? థ్యాంక్ యూ.